హల్లెలూయా. గుడ్ మార్నింగ్. దేవుని మహాకృప వలన ఈ నూతన సంవత్సరంలో గత మాసమంతా 31 రోజులు కాపాడబడి ఇదిగో ఫిబ్రవరి 1వ తారీఖు వచ్చేసాం. ఎంత త్వరితముగా సమయం గతించిపోతుందో చూసారా. సమయాలను ఏర్పాటు చేసిన వాడు ఆయనే, సమస్తము సృష్టించిన వాడు ఆయనే. ఎలోహీం. ఈరోజు ఎలోహీం అనే నామాన్ని, మన దేవుని నామాన్ని ధ్యానిద్దాం. తలలు వచ్చండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ నామములు ఎంత గొప్పవి, వాటి భావములు, వాటి అర్థములు మాకెంతగా మేల్కొలుపును కలుగజేస్తూ నీ గొప్పతనాన్ని గుర్తించుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ యందు నమ్మికుంచుటకు, నీ సాక్షులుగా బ్రతకాలనే ఆశను కలుగజేయటం మాకు సహకరిస్తున్నావన్నది గుర్తించి నిన్ను స్తుతిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు మాకుండగా దిగులు చింతలతో మేము బ్రతక్క మమ్మను చూచే దేవుడు, మా అవసరతలు చూచుకునే దేవుడు, మమ్మను స్వస్థపరిచే ప్రభు, మాకు సమాధానం ఇచ్చే దేవుడు, మాకు తోడై ఉన్న దేవుడు, నా దేవుడు అన్న నమ్మికతో బ్రతుకుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారా? మరి కొద్ది రోజులుగా మనం దేవుని నామాలను, హీబ్రూ నామాలను, పేరులను మనం ధ్యానిస్తున్నాం. మరి పేర్లు మనం గుర్తిస్తున్నప్పుడు దేవుడు అంటే ఒక చిన్న రూపంతో లేడండి. ఆయన అనంతమైన వాడు కదా. ఆయనకు ఎన్ని నామాలు ఉన్నాయో ఆ నామాలు ఆయన గుణగణాలను, ఆయన క్యారెక్టర్ను, ఆయన ఎవరు అనే సంగతిని, ఆయన ఏం చేస్తాడనే సంగతిని, ఆయన ఎలా ఉంటాడనే భావాలను మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన మన ప్రతి అవసరత తీర్చేవాడిగా ఉన్నాడు. యెహోవా జైరే. ఆయన మనకు ఆరోగ్యమును కలుగజేయవాడిగా ఉన్నాడు, స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. యెహోవా రాఫా. ఆయన మనకు ధ్వజముగా ఉన్నాడు. యెహోవా నిస్సి. ఆయన మనకు సమాధానం ఇస్తానన్నాడు, సమాధానం ఇచ్చేవాడిగా ఉన్నాడు. యెహోవా షాలేం. ఆయన మన మధ్యలో ఉన్నాడు. యెహోవా షమ్మా. ఇలా అనేక నామాలను మనం ధ్యానిస్తున్నాం. నిన్నటి దినాన కూడా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాం. మరి ఎంతమంది నన్ను చూచే దేవుడు నా దేవుడు అన్నది గుర్తిస్తున్నారు, నీ దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. ఇవాళ ఈ ఎలోహీం అనే పాటలు, ఇవాళ పాటల్లో ఆ మాటలు వాడుతున్నాం. మరి ఎంతమంది దాని భావాన్ని గుర్తిస్తున్నాడు? ఎలోహీం అనేది ఒక దేవుని నామాన్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను కూడా చూపిస్తుంది. అదొక ప్లూరల్ టెన్స్లో ఉంది. దేవుడు అంటే ఒక చిన్నవాడు కాదు, ఆయన అనంతుడు. ఇక్కడ మనం 20 ఆదికాండం మొదటి వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఆ దేవుడు అనే పదానికి హీబ్రూ భాషలో ఎలోహీం, భూమిని ఆకాశాన్ని సృజించాడు. ఇక మొదటి అధ్యాయం చదివితే ఈ లోకంలో ఉన్నది ఏదైనా సరే అది ఆయన సృజించినది. ప్రతిదీ, గాలిని, నీటిని ఆయన వేరు చేశాడు, చీకటిని, వెలుగును వేరు చేశాడు. మంచిది 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 అంటూ 6వ దినాన మానవుణ్ణి చేశాడు తన రూపంలో, తన ఆకారం. 26వ వచనంలో చూస్తే దేవుడు ఎలోహీం, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులు ఏలుదురుగాకని చెప్పాను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను,
దేవుని స్వరూపమందు వాడిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వాడు సృజించను, దేవుడు వారిని ఆశీర్వదించను. హల్లెలూయా. మన కొరకు దేవుడు అన్నీ చేసి ఆ తర్వాత మనిషిని చేశాడండి. దేవుడు సకల సృష్టిని మన కొరకే చేశాడు. మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన రూపంలో, ఆయన ఆకారంలో చేసుకున్నాడు. అసలు నువ్వు ఎంత గొప్ప ధన్యుడివో. మనం కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్న వాటిని చూసి, జంతువులు చూసి భయపడుతున్నాం. కానీ ఆదిలో ఆదాము జంతువులకు, పక్షులకు, వృక్షములకు ఆయన ఏం పేరు పెట్టాడు, ఆ పేరు వచ్చినాయి అట. అంటే అక్కడ సింహము, చిరుతపులి, క్రూర మృగాలు కూడా సాధు జంతువులుగానే ఉన్నాయి. పాపం వచ్చినప్పుడు దేవుడు మనిషి దేవునికి విరోధమైనప్పుడు మన మీద మనం జంతువులు తిరగబడతాం, ఒకటి మీద ఒకటి తిరగబడతాం రోజు చూస్తున్నాం. కానీ దేవుని సృష్టిని చక్కగా చేశాడు. మనుషుడు దాన్ని పాడు చేశాడు. సృష్టికర్త ఆయన, మన సృష్టికర్త. ఆయన ఆకాశ నక్షత్రాలు పేరు పెట్టి పిలుస్తాడట. లెక్కింపలేనన్న ఆకాశ నక్షత్రాలు ఉన్నాయి. దేవునికి నేర్పించగలిగిన వాడెవడు? ఆయన ఆత్మకు చెప్పగలిగిన వాడెవడు? మనం దృష్టిలో దేవుడు అంటే మనం చేసుకునే బొమ్మలు అనుకుంటున్నారా, లేకపోతే ఒక చెక్క సిలువలు అనుకుంటున్నారా? నీ సృష్టికర్త, నీ దేవుడు ఎలోహీం ఎంత గొప్పవాడు, శక్తి కలిగిన వాడు, అనంతమైన వాడు, నిరంతరము జీవించేవాడు, నీతి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మన దేవుడు గొప్పవాడు. మన దేవుడు అంటే మనకు మాత్రమే కాదండి, సర్వలోకానికి సృష్టికర్త. సర్వజనులను సృష్టించిన వాడు ఆయనే. ఆయన ఎరుక లేకుండా భూమిలో ఏది జరగలేదు, జరగదు. దేవుడిని గురించి ఉన్న సంకుచితమైన స్వభావాన్ని విడిచిపెట్టి ఒక విశాలమైన హృదయంతో గమనిస్తే, మనలాంటి వాడు దేవుడు అనుకుంటే అది అజ్ఞానం అండి. మనల్ని సృష్టించిన వాడు దేవుడు, మనం సృష్టించుకున్న వాళ్ళు దేవుళ్ళు కాదు. మనల్ని మోసేవాడు దేవుడు, మనం మోసేవాళ్ళు కాదు దేవుడు. మన జీవితంలో దేవుడు అనగానే మనకు ఒక చిన్న రూపాన్ని, ఒక పిక్చర్ని మనం ఊహించుకుంటున్నాం. కానీ ఎలోహీం సర్వమును సృష్టించిన సృష్టికర్త, గొప్ప దేవుడు, అత్యున్నతమైన దేవుడు, అత్యధికమైన శక్తి కలిగిన దేవుడు, సమస్తమునకు ప్రారంభముగా ఉన్నవాడు, ఆదియు నేనే అంతము నేనే అన్నవాడు. ఆది యందు దేవుడు భూమిని ఆకాశములను సృజించాడు. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగయింది. ఒక్కొక్కటి మీరు చదువుకుంటూ వెళ్తే అక్కడ 6 రోజుల్లో సృష్టి ముగించాడు. దీన్ని కొంతమంది ఎగతాళిగా తీసుకుంటున్నారు. 6 రోజుల్లో సృష్టి ఎలా చేశారు అని. నీకు నాకు ఏదైనా చేయాలంటే 6 రోజులు కాదు, 6 సంవత్సరాలు పడుతుంది. ఈ రోజుల్లో చిన్న ఇల్లు కట్టాలన్నా, చిన్న పని చేసి సాధించాలన్నా, ఒక పరీక్ష రాసి పాస్ అవ్వాలన్నా. కానీ దీన్ని బట్టే మీరు గుర్తించవచ్చు, ఇంత పెద్ద సృష్టిని చేసిన 6 రోజుల్లో చేసిన దేవుడు ఎంత అనంతమైన వాడో, ఎంత శక్తి కలిగిన వాడో, ఎంత గొప్పవాడో. నాన్న, మనుషులకు అసాధ్యమండి, దేవునికి సమస్తము సాధ్యం. ఇంత గొప్ప సృష్టి. చాలామంది అటదిడ్డంగా ఆదికాండం 1వ అధ్యాయం మీద ప్రశ్నలు వేస్తారు. కానీ ఒక చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు వాడికి ఏం వినపడదు కదండి. సంగీతం ఎట్ట వినపడద్ది, శంఖం అంటే బోర ఎట్ట వినపడద్ది. ఒక గుడ్డివాడికి, పుట్టుగుడ్డివాడికి నువ్వు పంచవర్ణాల గురించి, పంచరంగుల గురించి నువ్వు వివరిస్తే, రమ్యమైన దాని గురించి చెప్తుంటే వాడికి ఎలా అర్థమవుద్ది? అలాగే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసింది. కాబట్టి క్రీస్తులో ఉన్న సౌందర్యాన్ని, ఆయన శక్తిని, ఆయన నామాలలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించలేకపోతున్నారు. ఒక్కసారి మీరు మీ పాపముల కొరకు పశ్చాత్తాపడి క్రీస్తు రక్తంలో కడగబడితే నీ దేవుని నిజ స్వరూపాన్ని, అనంతమైన
ఆయన ఉనికిని, ఆయన సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. క్రైస్తవ భక్తి కాసేపు దండం పెట్టుకొని పోయేది కాదండి, దేవునితో సహవాసం చేసేది. ఆయన ఎక్కడైనా ఉన్నాడు. ఆయన అంత గొప్పవాడు కాబట్టి, భూమి అంతా కలిస్తే ఆయన పాదపీఠంగానే ఉంది కాబట్టి, ఆయన చేత్తోటి అలాగ భూమిని పట్టుకోగలిగినంత చిన్నదిగా ఉంది ఆయన దృష్టిలో. ఆయన స్వరూపం అనంతమైనది కనుకనే ఆ మూల ఎక్కడున్నా భూమిలో నీవు ఎక్కడున్నా నిన్ను చూడగలుగుతున్నాడు, నిన్ను మోయగలుగుతున్నాడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త. దేవుడిని ఆరాధించటం నేర్చుకోనండి. ఆయన నామాలను స్మరిస్తుంటే ఆయనలో ఉన్న ఒక్క మాటలో దేవుని గొప్పతనాన్ని చెప్పలేమండి మనం. ఆయనకి ఎన్ని బిరుదులు ఉన్నాయి, ఎన్ని నామాలు ఉన్నాయి, ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సృష్టించిన వాడు ఆయన, రెస్టరేషన్ చేసేవాడు ఆయన, బాగు చేసేవాడు ఆయన, సహాయం చేసేవాడు ఆయన, నడిపించేవాడు ఆయన, ఉన్నవాడను అన్నవాడు మన ప్రభు. ఆల్ఫా నేనే, ఒమేగా నేనే అన్నాడు మన యేసు ప్రభు. ఆయనకు ప్రతి ఒక్కరూ ఆయనలోనే ఉన్నాం. ఆయనకి అతీతంగా ఏ మానవుడు ఎక్కడ పుట్టలేదు, చావలేదు. జీవన్ మరణములు మన దేవుని వశములో ఉన్నది. మరణము తప్పించుట ఆయన వశం. మన కాలగతులు ఆయన చేతుల్లో ఉన్నాయి. మన గడియారాలు, మనకి క్యాలెండర్లు వేరేలాగా ఉన్నాయి. ఆయన దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినముగాను, ఒక దినము 1000 సంవత్సరములుగా ఉంది. ఒకవేళ ఇక్కడ ఒక దినము అని ఇక్కడ రాసినప్పుడు ఇవి 1000 సంవత్సరాలు పట్టిందేమో, మనకేం తెలుసు? మనకు ఆ గడియారాలు లేవు కదా. ఆయన దృష్టి, ఎదుగో నేను త్వరగా వస్తున్నాను అన్న ప్రభువు రాబోతూ ఉన్నాడు. చాలామంది 2024 సంవత్సరాలు అయిపోయింది, ఇంకేం వస్తాడు, ఏది త్వరగా వస్తారంటున్నాడు, రాలేదే అంటున్నారు. కానీ మీరు లెక్కేసుకోండి, కొందరు ఆలస్యం అని తలంచుకున్నట్లు ఆయన ఆలస్యము చేయవాడు కాదు. కానీ 1000 దినములు ఆయన దృష్టికి ఒక దినముగాను, ఒక్క దినము 1000 దినములుగాను ఉన్నది. అంటే 2000 సంవత్సరాలు అంటే 2 రోజులు అయిందండి అంతే. ఆయన దృష్టిలో 2 రోజుల్లో వస్తానంటే అదేమన్నా ఆలస్యమా? ఎస్, మన ప్రభు రాబోతూ ఉన్నాడు. మన కొరకు మ్యాన్షన్స్, భవంతులను సిద్ధపరిచి, నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచి, నేనుండే స్థలంలో మీరు ఉండలాగా మరల వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. సృష్టికర్త సృష్టిని పాడు చేశాడు మనుషుడు. ఈ భూమి ఆకాశము పాడైపోయిందనేది మనకు తెలుసు కదండి. వాతావరణం పాడైపోయింది, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, మరి అనేక రకాలుగా భూమి నిస్సారమైపోయింది. మనుషుడు చెడిపోయాడు, బలాత్కారంతో నిండిపోయాడు. ఎంత భయంకరంగా మనుషులు ప్రవర్తిస్తున్నారండి. ఈ మధ్యకాలంలో ఒక అతను తన భార్యను చంపేసి ముక్కలు ముక్కలుగా కోసేసి ఉడకబెట్టి నూరేసి పోయి నీళ్ళలో కలిపేసి వచ్చాడంట. ఎంత దారుణమండి, ఎంత భయంకరం! అసలు మానవత్వం అనేది ఉందా? అంతగా ఈ రోజుల్లో మనుషులు కఠినులు అయిపోతున్నారు. అందుకనే ప్రభు, నేను చేసిన భూమిని, నేను చేసిన మానవుణ్ణి, నేను చేసిన సృష్టిని పాడు చేస్తున్న భూలోకాన్ని చూసినప్పుడు ఆయన బాధపడ్డాడు, హృదయంలో నొచ్చుకున్నాడట. ఎందుకురా నేను మీరు చేశాను? ప్రతి వారు తమ మార్గాలు చెడగొట్టుకున్నారు, బలాత్కారంతో నిండిపోయారని ఆ రోజు నోవహు దినాల్లో చెప్పిన మాట ప్రభు చెప్పినట్లుగా అంచె దినాలలో, నోవహు దినములలో ఉన్నట్లు, లోతు దినములలో ఉన్నట్లు జనులు ఉందురు అన్న మాట ఈరోజు అక్షరాల నెరవేరింది. సృష్టిని పాడు చేస్తే, సృష్టించబడిన మానవుడు తను తాను పాడు చేసుకుంటుంటే ఊరక ఉండలేని ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చి నూతన జీవితాన్ని ఇవ్వడానికి, నూతన ఆకాశం, నూతన భూమిని సృష్టించటానికి ఆయన ఆశపడి సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన మాటిచ్చినట్లుగానే పరలోక రాజ్యాన్ని మనకు సిద్ధపరుస్తున్నాడు. సూర్యుడు అక్కరలేదు, చంద్రుడు అక్కరలేదు.
ఆయనే దీపముగా ఉండే ఆకలి దప్పుకొనలేనటువంటి మహిమ శరీరం ప్రభుతో నిరంతరము ఆరాధించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించుటకు రాజుగా నా యేసయ్య తిరిగి త్వరలో రాబోతున్నాడు. మరి మీరు ఈ యేసయ్యను మీ రాజుగా, మీ ప్రభువుగా, మీ రక్షకుడుగా స్వీకరించాలా? లేకపోతే ఈరోజే ఒక తీర్మానం చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎలోహీం, ఎంత గొప్ప దేవుడు అయ్యా, మహోన్నతుడు అయ్యా, సృష్టికర్తవయ్యా, ఆదియు నేనే అంతము నేనే అన్నవాడివి, ఉన్నవాడను అన్నవాడివి నీవే కదా. నీకు స్తుతులు ప్రభువా. నీ గొప్పతనాన్ని ఎన్ని నోరుల పొగిడిన, నీ ప్రేమను, నీ కనికరమును, నీ దయను, నీ శక్తిని ఎలా వివరించగలమయ్యా? మా బ్రతుకుల్లో మేము అనుభవించుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ వాక్యము ద్వారా మాకు బయలుపరుస్తున్న సత్యాలను జీర్ణించుకొని విశ్వాసముతో నిన్ను మా హృదయములలో చేర్చుకున్నటకు, త్వరలో రానైన నీ రాకడ కొరకు సిద్ధపడుటకు, ఇదిగో నీ నామాన్ని విశ్వసిస్తున్న నీ బిడ్డలందరికీ నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన సత్తుల పారాలు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001010 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువు తప్పక మీకు మేలు చేస్తాడు. మన దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. మనల్ని సృష్టించిన వాడు ఆయనే. మనం పాపం చేసినప్పుడు మన కొరకు రక్తాన్ని చిందించి మనల్ని విమోచించిన వాడు మన ప్రభువే. నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. మీరు విశ్వాసం ఉంచండి గొప్ప దేవుని యందు, ప్రతి అవసరతో తీర్చబడుతుందని నా మాట. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతి దూరంలో బలి గడుచుకున్నాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.